ఇరాన్ ఇజ్రాయెల్ మీద బాంబుల వర్షం కురిపిస్తుంది. మీరు చూస్తుంది కరెక్టే. మిసైల్స్ పంపిస్తుంది ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. 100 మిసైల్స్ 20 డ్రోన్స్ పంపిస్తుంటే వాళ్ళు 50% ఆఫ్ ది మిసైల్స్ అండ్ డ్రోన్స్ అడ్డుకుంటున్నారు. కానీ మిగిలిన 50% ఇజ్రాయెల్ మీద పడుతున్నాయి. అవి ఎక్కడ కూడాను మనకి పబ్లిక్ డొమైన్లో కానీ ఎక్కడ విజిబిలిటీ లేదు, న్యూస్ కూడా లేదు. ఎందుకంటే వెస్ట్ మీడియా దాన్ని ఇంటర్సెప్ట్ చేసేస్తుంది న్యూస్ బయటకు రాకుండా. సో 50% ఆఫ్ ది మిసైల్స్ అండ్ డ్రోన్స్ ఇజ్రాయెల్ మీద పడుతున్నాయి. ఆ విజువల్స్ ఇప్పుడు మనకి కొన్ని బయటకు వచ్చాయి. ఇరాన్ లాంచ్ చేస్తుంది మిసైల్స్. ఇవన్నీ కూడాను ఇజ్రాయెల్ సాయిల్ మీద పడడం వల్ల చాలా బిల్డింగ్స్ నాశనం అవుతున్నాయి. కానీ అక్కడున్న ఇజ్రాయెల్ పీపుల్ మాత్రం వాటిని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్కి కొంచెం సపోర్ట్గా ఉంది. ఎందుకంటే నెతన్యాహు తన పదవి కోసం తను ఈ యుద్ధం అనేది స్టార్ట్ చేశాడు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు నెతన్యాహుని ఇష్టపడటం లేదు. కాబట్టి నెతన్యాహుకి ఆపోజిషన్గా వీళ్ళు రైజ్ చేస్తున్నారు వాయిస్. అందుకనే మీరు చూస్తున్నాండి మిసైల్స్ అన్నీ కూడా అక్కడ బిల్డింగ్స్ మీద పడుతుంటే పీపుల్ మాత్రం వాళ్ళు విజిల్స్ వేసి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ మీరు ఎక్కడ చూసినా సరే బిల్డింగ్స్ అంటే అవి ఖాళీ చేసిన బిల్డింగ్స్ అవన్నీ కూడాను ఇజ్రాయెల్ ఐడిఎఫ్ ఫోర్సెస్కి సంబంధించిన బిల్డింగ్స్ మీద పడుతున్నాయి. ఎక్కడ కూడా కొలాటరల్ డ్యామేజ్ మాత్రం జరగడం లేదు. సో ఇజ్రాయెల్ అనేది ఇంటర్సెప్ట్ కొన్ని మాత్రమే చేస్తుంది. వాళ్ళ దగ్గర ఇంటర్సెప్ట్ చేసేయడానికి థర్డ్ అంటే అమెరికాకు సంబంధించిన యాంటీ మిసైల్ సిస్టమ్ కూడా వాళ్ళ దగ్గర వస్తుంది. ఇజ్రాయెల్ పీపుల్ కూడా విజిల్స్ వేస్తున్నారు. కావాలంటే మీ బ్యాక్గ్రౌండ్లో వినొచ్చు. మీరేమనుకుంటున్నారు ఈ వీడియో చూసి? ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మీద రిటాలియేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ రిటాలియేట్ చేస్తే ఎంత ఇంటెన్సిటీ వరకు వెళ్ళొచ్చు అనేది మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ రెస్పాండ్ అవ్వడానికి వాళ్ళ దగ్గర మిసైల్ లాంచర్స్ 80% డిస్ట్రాయ్ అయిపోయింది. మళ్ళీ ఇజ్రాయెల్ మీద వేయడానికి అసలు వాళ్ళ దగ్గర మిసైల్ లాంచర్సే లేవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.